హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉంటారు, ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఏందబ్బాయి నాటుకోడి తీసుకొని వచ్చాను అనుకుంటారా? అవునండి, ఏం లేదు. చాలా రోజుల నుంచి బర్డ్ ఫ్లూ అది ఇది అని నడుస్తుందిగా. మా ఇంట్లో కూడా చాలామంది ఇక చికెన్ తినాలి చికెన్ తినాలి అని అంటున్నారు. ఇక ఏం చేయాలబ్బా అని అనుకొని మా ఇంట్లోనే కోళ్ళు ఉంటాయి కదా ఎప్పుడు. ఇక ఒక పుంజునైతే వేసేసి నీట్గా కాల్చి కడిగి ఇక నేనే ముక్కలు ముక్కలు కొట్టిన. చూడండి, ఏం లేదు, మేకింగ్ ప్రాసెస్ స్పీడ్గా పెట్టిన, ఎందుకంటే అందరికీ చాలా వీడియో లెంత్ అయిపోతే అలా చూడడానికి బోర్ కొడుతుందని. అంతే, ఇక సింపుల్గా కట్ చేసేసుకొని అది చూసిరు కదా ఎంత ఫ్రెష్ ఉంది. ఎందుకంటే మేము పెంచిన కోడి అండి అది, మేము పెంచిన నాటుకోడి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా చికెన్ తినాలి అని అంటారు. నాకేమో బయట నుంచి తీసుకురానికి భయం అవుతుంది. అందుకే నేను ఏం చేసేసిన అంటే డైరెక్ట్ పైకి పోయినా, మా ఇంటి పైన అది జాలి ఉంటుంది, కోళ్ళ జాలి. దానిలో మా పాత వీడియోలు చూస్తే మీకే అర్థమైపోతుంది నాతో కోళ్ళు ఉంటాయని. ఇక ఆడికి పోయినా ఒక పుంజు పట్టుకున్న, మెడిర్చిన, కాల్చిన, కొట్టిన, నీట్గా అయితే కట్ చేసేసుకొని ఎంత ముక్క కూడా మనకు తెలిసినట్టు నీట్గా ఉడుకుతుందండి. ఎందుకంటే మనం పెంచింది కాబట్టి మనం ఏమేమి పెట్టి పెంచుతామో మనకు తెలుసు. అందుకే మనం నీట్గా కట్ చేసేసి చూసుకొని మొత్తం సెట్ చేసేసిన, అన్నీ పెద్ద పెద్ద పీసులు కొట్టేసిన. నాకు ఎప్పుడు తై పీసే ఇష్టము, కానీ మా ఇంట్లో ఏమో లెగ్ పీస్ కట్ చేయాలంటారు. నాకు తినేటప్పుడు కూడా అదే లెగ్ పీస్ చేస్తారు, నాకు అస్సలు నచ్చదు. కానీ నేను మాత్రం తై పీసులు కట్ చేసుకొని తింటాను. తై పీసులు అంటే ఏంటి అని అనుకోకండి, ఆ లెగ్ పీస్ పైన ఉండేదే తై పీసు. చాలామందికి బిర్యానీ షాప్లో పోయి అన్న నాకు తై పీస్ ఏవా అంటే ఎవడేయడు, అదేందో అర్థం కాదు. అందుకే ఇంట్లోనే చేసుకుందాము, మంచిగా ఉంటుందని చెప్పి మనమే నీట్గా కట్ చేసి కొట్టేసి, మనకు మొత్తం కోడి వచ్చేసి కిలోన్నర కోడికి జర మంచిగా మటను ముక్కలు గిక్కలు అన్నీ మంచిగా బందోబస్తు వచ్చినాయి. ఇంకోటి ఎన్ని విజిల్ వేసినామంటే 4-5 విజిల్ వేసినాము, సెట్ అయిపోయింది. ఇక కూర మాత్రం టేస్ట్ మాత్రం మస్తు ఉండే. ఆ కూర వీడియో పెడతా, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అవి అన్నీ చేయాలంటే యాస్టకు వస్తుందండి నాకండి. ఇక మీరే సపోర్ట్ చేస్తే, ఎంతమంది కూర వీడియో కావాలనో చెప్తే కామెంట్ చేయండి, నేను కూర వీడియో కూడా పెట్టేస్తా. మంచిగా కుక్ చేసి మంచిగా ఉంది. సో మీరు కూడా చూడండి. కటింగ్ ప్రాసెస్ సింపుల్ అండి. మనం అనుకుంటాము బయట నుంచి చికెన్ తెచ్చి కిలో చికెన్ తీసుకొచ్చి కొట్టి చేపించుకుంటే అయిపోతుందని అనుకుంటాం, కానీ సింపుల్ నాటుకోడి తెచ్చుకొని మనమే కట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే లైవ్ కోడి వచ్చేసి 90 రూపాయలు వస్తుంది మనకు. అదే ఇంటికి తీసుకొచ్చి నీట్గా కట్ చేసుకుంటే లివర్ వస్తాయి, అన్నీ వస్తాయి, మంచిగా అనిపిస్తుంది కట్ చేసుకొని తింటే. కానీ ఇప్పట్లో అందరికీ టైం లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే బయటికి పోయి కొనుక్కొని తెచ్చుకొని తింటాం. సో మీరు కూడా అట్లా చేసుకోకుండా ఒక కోడిని తెచ్చుకొని మనమే కట్ చేసుకొని, టైం ఉంటేనే, టైం లేకపోతే అరే మాకేడే టైం ఉంటుందండి అని అంటే ఇక టైం లేకపోతే కిలో చికెన్ తెచ్చుకొని దాని వండేసుకొని తినేసేయండి. టైం ఉంటే మాత్రం కంపల్సరీ కోడి తెచ్చుకొని నీట్గా, నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసేది నాటుకోడే అండి. మనకు పారం కోళ్ళు వాడవు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అవి తిన్నది లేదు. మా ఊర్లో కూడా ఊరికి వెళ్తే మా అమ్మమ్మ అయితే ఫస్ట్ నాటుకోడే పెడుతుంది, ఎందుకంటే ఆడ ఫారంలో ఇంట్లో పెరిగిన కోళ్ళు ఉంటాయి కాబట్టి నాటుకోళ్ళే ఉంటాయి. సో మీరు కూడా ప్రిఫర్ చేయాలనుకుంటే నేను చెప్పేది ఒకటే, నాటుకోడిని ప్రిఫర్ చేయండి. మీకు అంత టైం ఉంటే ఫస్ట్ మీరే కట్ చేసి ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది మళ్ళీ అరే మనమే కట్ చేసుకొని మనమే చేసుకుందామని అనిపిస్తుంది. బయటికి పోతే వాడు అన్నీ తీసేసుకుంటాడండి, లివరు కాడ్యం అన్నీ తీసేసుకొని వాడు మనకు ఓన్లీ కోడి కొట్టిస్తాడు. అదే మనం ఇంట్లో అనుకోండి అన్నీ మనకే ఉంటాయి, మనమే చేసుకొని మనమే. చూసినా నేను ఎంత పెద్ద తై పీసులు అన్నా కదా, తై పీసులు ఎంత పెద్ద కొట్టినా నేను. తై పీస్ లెగ్ పీస్ నేనైతే తినా, మా డాడీ వాళ్ళు తింటారు. అందుకే నేను అన్నీ లెగ్ పీస్లు పెద్దగానే కొడతానండి. ఎంత వచ్చినా సరే, మనకి కిలో వచ్చినా అర్ధ కిలో వచ్చినా లెగ్ పీస్ కంపల్సరీ ఉండాల్సిందే నాటుకోడిలా. అదే మస్తు మజా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా మీరు సపోర్ట్ చేస్తే కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా వీడియోలు తీయాలనిపిస్తుంటుంది నాకు. సరేనా? మీరందరూ సపోర్ట్ చేస్తే నాకు కూడా మంచిగా వీడియోస్ వస్తుంటాయి, మీరు కూడా మంచి వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.